వర్షాలు పడ్డం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫీవరు, కోల్డ్, కాఫ్ కూడా ఇంకా మొదలైపోతూ ఉంటాయి కదా! సో, వాటి కోసం ఎక్కువ టాబ్లెట్స్ అలా యూజ్ చేయకుండా ఇలా కషాయం ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ చిన్న టీ గ్లాస్‌తో అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మిరియాలను కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఒక చిన్న చెక్క ముక్క, అలానే 2 లవంగాలు కూడా తీసుకొని వేసుకోండి. కొద్దిగా వాము వేసుకోండి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇందులోనే తొలిచాకులు కూడా 2 వేసుకుంటే చాలా మంచిదండి. అలానే నేను కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నాను. ముందే వేయడం మర్చిపోయి అయితే మళ్ళీ మధ్యలో అయితే వేసుకున్నాను. వీటినన్నిటిని బాగా మరిగించుకోండి. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా! ఇది మనకి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అల్లము, జీలకర్ర, వాము అయితే మన గట్ హెల్త్కి మంచిగా సపోర్ట్ చేస్తాయి. అలానే ఈ కషాయం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, డైజెషన్ మంచిగా జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ నుండి ఫైట్ చేస్తుంది. ఇలా చాలానే ఉన్నాయి చెప్పుకుంటే. ఇలా ఇది అంతా బాగా మరిగిపోయిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసేసుకొని తాగేయడమే. దీన్ని మీరు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మీకు ఏ టైంలో వీలుంటే ఆ టైంలో తీసుకోండి. దీంతో పాటుగా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ అలానే గార్గుల్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా వారంలోపు కోల్డ్, ఫీవర్, కాఫ్ ఏమున్నా తగ్గిపోతాయి. ట్రై చేయండి ఒకసారి.